యా హాయ్ గైస్, నేను మీ మదన్. వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ టెక్ క్లాసెస్. గైస్, మన ఈ వీడియోలో ఇందులో ఏ కలర్ ట్రేడ్లో ఉంటాయి చూడండి, ఫేక్ వెబ్సైట్స్ ఎలా ఉంటాయి అండ్ జెన్యూన్ వెబ్సైట్స్ ఎలా ఉంటాయని మాట్లాడుకుందాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది పాయింట్ అయితే ప్రతిదీ ఫేక్ వెబ్సైటే, కాకుంటే తొందరగా మిమ్మల్ని మోసం చేసే ఏందనేది కూడా నేను చెప్పేసా. అండ్ ఎక్కువగా మిమ్మల్ని చీట్ చేయడానికి యూజ్ చేసే వెబ్సైట్స్ అనేది కొన్ని నడుపుతాయి కదా. సో రీఛార్జెస్ విత్డ్రాల్ కొన్ని ఎలా నడుస్తాయి చూడండి, అవి అయితే కూడా చెప్పేస్తాను నేను. సో మనకు కావాల్సిన ఒకటి, మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే లైక్ బటన్ ఉంటుంది, సో లైక్ ఇచ్చుకొని అండ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఇంట్రెస్టింగ్ వీడియో మీకైతే వస్తుంది. సో గైస్, ఇంకా టాపిక్లోకి వెళ్దాం. గైస్, టాపిక్లోకి వచ్చేసరికి సో ఈ కలర్ ట్రేడ్ వెబ్సైట్ గురించి ఎన్నో వీడియోస్ చేసిన బ్రో, ఇది చెయ్యకాకండి అండ్ ఇందులో సర్టిఫికేట్ ఉందని ఒకరు చెప్తే, సో ఇక్కడ సర్టిఫికేట్ వచ్చేసి మీరు ఏ గేమ్ మీద తీసుకుంటారో చూసుకోండి, ఆ తర్వాత ఆ సర్టిఫికేట్ ఆ గేమ్తో కాదని కూడా చూసుకోండి. సో ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఫేకే బ్రో, ఎందుకంటే వీళ్ళు తీసుకునేది పర్మిషన్స్ గేమ్స్ మీద, అంటే యాప్స్ మీద, వీటి మీద పర్మిషన్ తీసుకొని వీటి మీద రన్ చేస్తారు. కాకుండా నేను చెప్పేది ఏంటంటే ఇందులో తొందరగా బ్యాన్ చేసే ఎలా ఉంటాయి అండ్ కొన్ని ఎక్కువ రోజులు నడుస్తాయి చూడండి, అలాంటివి ఎలా ఉంటాయి అనేది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది పాయింట్ ఇప్పుడు మీరు పోయి ఒక కంప్లైంట్ ఇచ్చేసిందంటే ఆ వెబ్సైట్ అయితే బ్యాన్ అయిపోతుంది. అండ్ ఇంకొకరు పోయి ఇంకో కంప్లైంట్ ఇచ్చేస్తే ఆ వెబ్సైట్ కూడా బ్యాన్ అయిపోతుంది. అండ్ తర్వాత మళ్ళీ వస్తారు వీళ్ళు, ఇదైతే కామన్. సో ఇక్కడ జరిగేది ఏంటంటే, మీరు ఎవరైతే నిజంగా ఇంట్రెస్ట్ ఉందో, సో కొత్తగా అయితే ఎవరు జాయిన్ కాకండి, ఎవరైతే పోయినా ఒకటే అనుకున్న అల్లు ఉంటారు చూడండి, వాళ్ళు చెప్పేది. సో మీరు కూడా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, అదేంటిదంటే మీరు అల్లో ఉన్న మనీని ఎప్పటికప్పుడు విత్డ్రాల్ చేసుకోవాలి. అందులో స్టాక్ ఉంచుకుంటే మాత్రం ఏ నైట్ అయినా పేమెంట్ అనేది తీసేస్తారు, ఆ తర్వాత మీరు ఇబ్బంది పెడతారు. సో మీరు అందులో మనీ వేయటమే కాదు, ఎప్పటికప్పుడు విత్డ్రాల్ చేయడం కూడా నేర్చుకోండి. సో సాటర్డే విత్డ్రాల్ సిస్టమ్ లేదంటారు చూడండి కొన్ని దాంట్లలో. సో అప్పుడు ఏం చేయండి అంటే, ఫ్రైడే నాడే మనీ అయితే మీ అమౌంట్ అని తీసుకొని సాటర్డే సండే పెట్టకాకండి. ఎందుకంటే నెక్స్ట్ మండే నుంచి వస్తుందో రాదు కూడా మీరు గ్యారంటీ. నేను చెప్తున్నా కదా, ఈ రోజు పడుకుంటే రేపు పొద్దున కూడా అది క్యాన్సిల్ కావచ్చు. ఎందుకంటే డిపెండ్స్ అపాన్, సో అది మన పోలీసులు అయితే ఎప్పుడైతే అటాక్స్ చేస్తారో, అంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి, 100 టైప్స్ ఆఫ్ మోసాలు ఉంటాయి. సో అది ప్రతి ఒక్కటి బయటపడదు, బట్ బయటపడే టైం ఏంటనేది మనం చెప్పలేము. సో అదైతే థింక్ చేయండి. సో అందుకోసమే అందులో ఎప్పుడు కూడా మీ మనీ అయితే ఉంచకండి. అండ్ సెకండరీ వచ్చేసరికి ఇందులో ఫేక్ వెబ్సైట్ ఏంది, జెన్యూన్ వెబ్సైట్ ఏంటంటే మీ పేమెంట్ ఉంటుంది చూడండి. సో మీ పేమెంట్ అనేది మీరు పే అవుట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో అది ఈరోజు ఒక పేరుండి, రేపు ఒక పేరుండి, ఎల్లుండి ఒక పేరుంటే, సో అవైతే తొందరనే పోతున్నట్టు అర్థం. ఎందుకంటే డైలీ ఒక నేమ్తో నడిపినోడు సరే, వాడికంటే ఒక అవగాహన ఉంది, సో ఏదో ఒక మ్యాటర్ మీద అయితే నడుపుతుండు, రోజు ఒక పేమెంట్ పెట్టి అండ్ ఇంకొకటి వచ్చింది మళ్ళీ పెట్టలేదంటే, అంటే పే అవుట్లో ఏది పెట్టిండో అది రేపు మళ్ళీ పెట్టలేదంటే, సో వాడు ఏంటంటే దాన్ని ఎస్కేపింగ్ మెథడ్లో వాడుతుండు. సో అవి క్యాన్సిల్ అయితే ఇవి పెడుతురు అండ్ దాని మీద ఆల్రెడీ ట్రాకింగ్ ఉన్నట్టే. సో నేను చెప్పేది ఏంటంటే, సో అలాంటి దాంట్లో అయితే ఇంటర్ఫియర్ కాకండి, మీ మనీ అయితే ప్రాబ్లం. అండ్ హియర్ వి గో ఎట్ ద లాస్ట్ నేను చెప్పేది అంటే, మీకు ఎవరికైతే లాభాలు వస్తాయి అనిపిస్తుందో అవన్నీ కూడా మోసాలే, మీకు ఎవరికి లాభాలు రావు. సో నిజం ఏంటంటే, సరే నేను దాని గురించి ప్రమోటింగ్ చేసుకుంటే వీడియో చేస్తే నాకైతే లాభాలు వస్తాయి, నష్టాలు అసలే రావు. అది ఎందుకు బ్రో అంటే, నా కింద ప్రమోషన్స్ వస్తారు. అంటే యూట్యూబ్లో ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, వీడియోస్ చూసిన వాళ్ళు నా కింద జాయిన్ అయిపోతారు. సో దానివల్ల నాకు నష్టాలు అయితే రావు, లాభాలే వస్తాయి. కానీ మీకు అలా కాదు కదా. సో మీకైతే మహాన 10 to 15 మెంబర్స్ వస్తారు, వాళ్ళు కొన్ని రోజులు పెడతారు, లాసెస్ వస్తే వదిలేస్తారు. సో ఇక్కడ 5 to 10 మెంబర్స్ లాభాలు వచ్చిన వాళ్ళు మాకు లాభాలు వస్తాయనే అంటారు, కానీ చాలామందికి లాసెస్ వస్తాయండి. సో 5 to 100లో మినిమం 10 మెంబర్స్ లాభాలు వస్తాయంటే మినిమం 90% మెంబర్స్ లాసెస్ ఉంటాయి, అవి కూడా థింక్ చేయండి. సో ఫార్కాస్ట్ అంటే ఎవరైతే వాళ్ళు ట్రేడింగ్ ఇస్తారు చూడండి, ఆ ట్రేడింగ్ ఇచ్చే వాళ్ళు ఏం చెప్తారంటే, స్టార్టింగ్లో మమ్మల్ని జాయిన్ కానీ మేము మీకు 100% గ్యారంటీ అదే అని చెప్తారు. ఎట్ ద సెర్టన్ టైం వెళ్ళిన తర్వాత, అంటే ఒక కొద్ది టైం వెళ్ళిన తర్వాత, మీకు ఈ ట్రేడింగ్కి నాకు ఏ సంబంధం లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా లింక్తో జాయిన్ అంటే, ఎందుకంటే వాడికి ఒక లిమిట్ వచ్చేసి, వాడికి కింద ఒక 2000-3000 మంది వచ్చారు. సో అది కూడా పోయే టైం కూడా వచ్చేసి ఉంటుంది. సో ఆ టైంలో ఏమంటాడంటే, నాకు సంబంధం లేదంటే ఇష్టం వచ్చినట్టు పెట్టిస్తాడు. మీ డబ్బులు పోయే కొద్దీ మీరు ఎక్కువ వేస్తుంటారు, వచ్చే కొద్దీ ఎక్కువ వేస్తుంటారు. సో మీతో ఎక్కువ అమౌంట్ పెట్టిస్తుంటాడు, వాడికి ఎక్కువ కమిషన్లు వస్తాయి. సో ఆ కమిషన్ కోసం వాడు ఏదైనా చెప్తాడో అదైతే మీరు వాడికైతే ఇంట్రెస్టే వస్తాయి, అంటే వాడికైతే లాభాలే వస్తాయి. వాడు చెప్పింది రైట్ రాంగ్ వాడికి ఎట్లా తెలుస్తుంది అండి. సో వాడికే రాంగులు చెప్తాడు, 10 చెప్తాడు, అందులో ఏదో ఒకటి రైట్ అవుతుంది. సో అక్కడ మీకు లాభం అని చూపిస్తాడు. అట్లా ఎవ్వడు పెట్టినా లాభం వస్తుంది, వాడే చెప్పాల్సిన అవసరం లేదు. సో గైస్, నేను చెప్పేది ఏంటంటే, మీరు నమ్మైతే మోసపోకండి, ఇది చాలా డేంజర్. సో ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ పోయింది. మీకు కావాలంటే నేను డబ్బులు కొట్టుకున్న వాళ్ళకి ఆడియో లింక్స్ కూడా పెడతా. సో అంటే ఆడియో కూడా డిస్ప్లే చేయండి, నేను డిస్ప్లే చేస్తా, అది మీ ఇష్టం. సో గైస్, బై బై, సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్. సో ఎగ్జామ్ ఉండటం వల్ల నిన్న వీడియో చేయలే అండ్ ఈరోజు కూడా కొద్దిగా లేట్ అయింది, కొద్దిగా డల్ కూడా ఉంది, అందుకే ఇవ్వటం వల్ల. రేపటి నుంచి అయితే మంచి ఎనర్జీ మీద వచ్చేద్దాం అండ్ మంచిగా మాట్లాడుకుందాం. అండ్ బై బై, సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్.